నా పేరు శాంతి. నేను ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాట నన్ను ఒక పార్టీ కుర్రాడు మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఆఫీస్ కాడికి ఎందుకు వెళ్తున్నావు, ఈ ఆఫీస్ కాడికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడిగాడు. అది నాది భూమి సమస్య. నేను ఎక్కడికైనా వెళ్ళాలి, తప్పదు. అది భూమి కబ్జా చేశారు సీతానగర్లో. బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్ర శరిబాబు కుటుంబం అని నేను చెప్తూనే ఉన్నా. ప్రతి వీడియో చెప్తున్నాను, అందరూ చూస్తున్నారు. నిన్న నన్ను పట్టుకొని ఒక మాట అనేసాడు గక్కున. నువ్వు స్టేడియం కాడికి ఎందుకు వెళ్తున్నావు, ఆ ఆఫీస్ కాడికి ఎందుకు వెళ్తున్నావు, ఈ ఆఫీస్ కాడికి ఎందుకు వెళ్తున్నావు, నీకేం పని అని చెప్పి అడిగాడు. అయ్యా, నాది భూమి సమస్య. నా సమస్య గురించి నేను వెళ్తున్నాను, పెద్దోళ్ళ కాడ మాట్లాడుకోవటానికి వెళ్తున్నాను, చెప్పుకోవటానికి వెళ్తున్నాను అని చెప్పి మాట్లాడా. నీకు తాడేపల్లి రాసిమంటావా, నీకు సీతనారు రాసిమంటావా అని చెప్పి నన్ను ఎట్టకారంగా మాట్లాడాడు. ఎక్కటారంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు నాకు అర్థం కావట్లేదు. అలా మాట్లాడాడు. నేను పేరు చెప్పను, పార్టీ కొని చెప్పను. వాళ్ళు చూడాలి, ఈ వీడియో చూడాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు అన్నానని తెలియసుకోవాలి వాళ్ళు. ఆ మనిషి మేము ఎందుకు అన్నాం మాట, దేనికి అనాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు డబ్బు సంపాదించారని ఆ మాటలు మాట్లాడకూడదు ఎవరు కూడా. ఒకప్పుడు ఎలా బతికారో మాకు తెలుసు. అది వాళ్ళు డబ్బు ఉందని కన్ని మిన్న కనపడకుండా ఆడవాళ్ళు మాట్లాడితే మటుకి దుడుసుగా, అది పద్ధతిగా ఉండదు ఎవరికి కూడా. ఒక ఆడ మనిషిని దుడుసుగా మాట్లాడారంటే అది పద్ధతిగా ఉండదు. ఏదైనా ఆలోచించుకొని ఆడదంతా మాట్లాడాలి. ఏదైనా నాతో గొప్ప మాట అనేసాడు. తాడేపల్లి రాసిమంటావా, సీతనగర్ రాసిమంటావా అని చెప్పి మాట్లాడాడు. సీతనగర్ రాసిస్తాకి తాడేపల్లి రాపిస్తాకి నా బాబుదా నీ బాబుదా? గవర్నమెంట్ ఊరుకుంటుందా? తాడేపల్లి సీతనగర్ రాసిస్తే గవర్నమెంట్ ఊరుకుంటుందా? నాది ఎంత అయితే పోయిందో అంతవరకు నేను మాట్లాడతాను. తాడేపల్లి సీతనగర్ ఇదంతా నాకెందుకు? అసలు నువ్వు అనాల్సిన మాట అదేనా? అసలు దేనికన్నా నేనేం మాట్లాడలా. నేను వచ్చా నిలబడ్డా, నువ్వు తుస్కారంగా మాట్లాడావు, ఎట్కారంగా మాట్లాడావు. అసలు ఆ మాట అనొచ్చా అనకూడదని తెలియదు నీకు. తెలిసి అన్నావు. ఎందుకన్నావు? నీకు డబ్బు ఉంది కాబట్టి డబ్బును బట్టి మాట్లాడావు మాట. నాకు డబ్బు లేదు, చీప్గా చూసావు నన్ను. ఎప్పుడైనా ఆడదాన్ని సులభంగా చీప్గా చూడగాకండి. ఏదైనా ఆడదాన్ని ఒక మాట అంటే ఏ రోజైనా బజార్లో మళ్ళీ తిరిగి అనిద్దేమని ఆలోచించుకోవాలి. నేను తిరిగి అంటే నువ్వు ఏడబెట్టుకుంటావు తలకాయ. ఆ మాట నన్ను అన్నావు, నువ్వు ఏడబెట్టుకుంటావు. నా సమస్య అది, నాది భూమి సమస్య. నేను అందరూ చెబుతూనే ఉన్నా, ప్రతి అధికారులు నేను చెబుతున్నా, ప్రతి ఆఫీసులు నేను చెప్తున్నా పెద్దవాళ్ళకి. అది భూమి సమస్య. నీకు చేత అయితే చెయ్యి, చేతగా తోలేసేయి. నువ్వు అనాల్సిన అవసరం ఏంది నాకు? నన్ను దేనికంటాను? నువ్వు ఏదైనా రూపాయి ఇచ్చా నాకు? ఏమన్నా పని ఆస్తే నాకు పంచావా? పని జీతం నాకు ఇస్తున్నావా? దేనికన్నా అలా మాట నన్ను దేనికంటావు మాట ఆలోచించుకోవాలి. అనేటప్పుడు తాడేపల్లి రాసేయమంటావా, సీతనారు రాసేయమంటే నేను అడిగా, నేను వచ్చానా? అది భూమి సమస్య. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు అని ప్రతి ఆఫీస్ కాడ నేను తిరుగుతున్నాను. నేను మొర పెట్టుకుంటున్నా ప్రతి అధికారి కాడ. నువ్వు అనాల్సిన అవసరం నన్ను దేనికంటావు? నన్ను మరి ఏ రోజు నువ్వు ఒక 100 రూపాయలు నాకు ఇచ్చావా? అమ్మ నువ్వు తిరుగుతున్నావు, ఖర్చు పెట్టుకో, వాడుకో, నువ్వు ఛార్జీలు పెట్టుకొని చెప్పి నన్ను ఇచ్చా నాకు? అన్న నా సొమ్ము పెట్టుకొని నేను తిరుగుతున్నా. నీకేంటి బాధ, నీకేంటి నష్టం? నీ ఆస్తి కరుగుతుందా? నీ జేబులో డబ్బులు అయిపోతున్నాయా? ఎప్పుడైనా సహాయం చేసావు? నేమన్నా దేంట్లో సహాయం చేసావు నాకు చెప్పు. నువ్వు వంటకి నేను పలానా సహాయం చేశాను నీకు, నేను అంటాను నిన్నని చెప్పాను, ఒప్పుకుంటా దానికి. నీకు ఇప్పటికీ నేను గౌరవం ఇచ్చాను. నేను ఆ గౌరవం నిలబెట్టుకుంటే మంచివాళ్ళు అవుతారు. ఏదైనా ఆడది ఒంటరిగా కనపడుతుంది, బీద్దలా కనపడుతుందని చెప్పి సులభంగా మాట్లాడగలను ఆడదాన్ని.
ఆ రోజే నేను తిరిగి మాట్లాడితే అసలు నువ్వేంటి, నీకు అసలు ఆ పెద్దరికి కూడా ఉండదు నీకు. ఎప్పుడైనా ఆడదాన్ని అలాగ మాట్లాడగాకండి. నా సమస్య భూమి సమస్య కాబట్టి నేను తిరుగుతా, ఎక్కడైనా తిరుగుతా, నేను ఎక్కడికైనా తిరుగుతా, ఏ ఆఫీస్ కాడికైనా తిరుగుతా, ఏ అధికారి కాడికైనా వెళ్తా, నేను అది నా ఇష్టం. నువ్వు చెప్తాకి నాకు అసలు నువ్వెవరు నా చెవిటాకి, నువ్వెవరు నా చెవిటాకి? నా ఇంట్లో కానివన్నా, నా చుట్టాలు మడిచివా, నా బంధువులు మడిచివా? నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు చేస్తావా పనులు? చేయి, మరి చేసి మాట్లాడు. ఆడపిల్ల రాసిమ్మంటావా, సీతనారు రాసిమ్మంటే నిన్ను అడిగానేమన్నా రాసిమ్మని? నువ్వు రాసిస్తావా? నీ బాబు సొమ్మని ఆ బాబు సొమ్మ నువ్వు రాసిస్తాకి ఎట్లా రాసిస్తావు? నువ్వు తాడేపల్లి సీతనారు ఎట్లా రాసిస్తావు? ఆ గవర్నమెంట్ ఎంతైతే ఇచ్చిందో భూమి అంత వరకే మేము మాట్లాడుతున్నాం. ఉంది, అడంగల్లో ఉంది, రికార్డులో ఉంది. సర్వే చేశారు, 10 సార్లు సర్వే చేశారు, కొలతలు వేశారు. అమ్మరాళ్ళు మోసం చేశారు, కబ్జాదారులు మోసం చేశారు. బాలసారి రాజేశ్వర కుటుంబం, సముద్ర శర్మ కుటుంబం ఆక్రమించినారు ఆ భూమిని, ఫ్యాట్లేసి అమ్మేసుకున్నారు. మేము పత్తి అధికారికి మేము తిరుగుతున్నాం, పత్తి సాటి మేము చెప్పుకుంటున్నాం, మా సమస్య చెప్పుకుంటున్నాం. నువ్వు అడ్డుపడి మమ్మల్ని మాట్లాడటం, నువ్వు అడ్డుపడి మమ్మల్ని ఆపటం ఏంటి? అది పద్ధతి కాదు. దేనికైనా కూడా తెలుసుకోవాలి, వినాలి, చూడాలి, మాట్లాడాలి. ఏదైనా నోట్లోంచి మాట వచ్చేస్తాం తుస్కారు కంటే ఊరుకుంటారండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఏ రోజు నాకు ముద్ద పెట్టారు మాకు, ఏదో 100 రూపాయలు మాకు ఇచ్చా వాడుకోమని. అమ్మ ఈ రకం తిరుగుతున్నా అని చెప్పి నేను ఎప్పుడైనా ఇచ్చావా? మేము పార్టీలు ఎంపటి తిరిగినప్పుడు కానీ పార్టీలు కాడ ఎక్కడ కూడా రూపాయి తీసుకోవాలి. నేను ఎక్కడ కూడా రూపాయి తీసుకోవాలా. పార్టీల కోసం తిరిగా, ఎక్కడైనా సరే పార్టీ కావాలని తిరిగా, పార్టీ మీద అభిమానం తిరిగాం. నేను ఎక్కడ నాకు రూపాయి ఇచ్చిన లేరు. ఇచ్చిరామని చెప్పారన్నా? ఏ పార్టీ ఇచ్చా నాకు రూపాయి ఇచ్చిరా అడుగు. దేనికంటారా సులభంగా ఒక మాట ఎందుకంటారు తుస్కారంగా? తాడేపల్లి రాసిమంటావా, సీతనాగర్ రాసిమంటావా? నీ బాబు సమ్మ నా బాబు సమ్మ రాసిస్తాకి. నా గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో నా బాబుకి అదే అడుగుతాను నేను. ఎక్స్ట్రా అడగాల్సిన అవసరం ఏముంది నాకు? వెళ్ళు చూడు, రికార్డులో చూడు, ఎంఆర్ఓ కడితే రికార్డులో చూడు, కంటర్ కడితే వెళ్ళి రికార్డులు తీ, ఎడంగలది. మాకు ఎన్నోదో లేదో తెలిసిద్ది అప్పుడు నీకు. ఆ గవర్నమెంట్ ఇచ్చిందో లేదో తెలిసిద్ది అప్పుడు. ఎంఆర్ఓ తప్పుడు పనులు చేసి, తప్పుడు ఎలక్షన్ చేసి ఆ భూమిని అమ్ముకు దగ్గర వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు. ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ కలిసి, మున్సిపాలిటీ కమిషనర్ కలిసి మా భూమిని అమ్మేశారు. 5 ఎకరాలు 20 చెట్లు భూమిని అమ్మేశారు కబ్జాదారులకి. వాళ్ళు అమ్మకుంటే మా భూమి ఆడ ఉండేది. ఎడకపోయింది. రికార్డులో అడంగులో మా పేర్లు పెట్టుకొని ఆన్లైన్లో మా పేర్లు ఎక్కించి వాళ్ళ పేరు కబ్జాదారుల పేర్లు ఎక్కించారు. ఎట్లా ఎక్కిస్తారు? ఎట్లాగా వాళ్ళ కాడ ఎంత డబ్బు తింటే మీరు ఎక్కించారు వాళ్ళ పేర్లు? పాస్బుక్లు మా పేర్లు ఇక్కడ వాళ్ళ పేర్లు మేము ఏంటి? భూమి మాది. ఎట్లా ఇస్తారు అట్లాగా? మేము ఉన్నాం, వారసులు మేము ఉన్నాం కదా, ఊళ్ళోనే ఉన్నాం. ఊళ్ళు బయట లేముగా, అడవులు లేము, ఊళ్ళోనే ఉన్నాం, జనంలో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం. మేము ఊరు దాటి పాలేదే. ఇలా మమ్మల్ని మోసం చేశారయ్యా, మమ్మల్ని అన్యాయం చేశారు, మా ఇంట్లో అన్నదమ్ములు చంపేశారు, మా అమ్మని చంపేశారు, మా ఆస్తిని తునికేశారు, మరి బంగారం అంత తునికేశారు, భూములు స్థలాలు అన్నీ లాగేస్తున్నారు, అన్నీ పోగొట్టుకొని మేము బాధపడుతున్నాం అని ప్రతి అధికార కాడికి చెప్పుకొని మేము మొరపెట్టుకుంటున్నాం. ఎంఆర్ఓ వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడ్చాం. మేము వచ్చిన ఎంఆర్ఓ వల్ల కాళ్ళు పట్టుకొని మేము ఆడటం, ప్రతి ఎంఆర్ఓకు మేము చెప్పుకోవటం, మా మొర చెప్పుకోవటం, మా బాధలు చెప్పుకోవటం. ఇదిగో అదిగో అంటాం, సర్వే చేయించటం, కొలతలు వేయటం, ఇస్తామంటాం, మాట తప్పటం, వాళ్ళ కాడ డబ్బు తీసుకోవటం, 1 సంవత్సరం ఉండటం, వెళ్ళిపోవటం ఏరోసాటి. ఇలా ఆగమాసం చేస్తారు మమ్మల్ని, ఇలా బాధ పెడుతున్నారు. ఈ సంగతి ఎన్నోసార్లు నేను చెబుతున్నాను, వింటలేదు జనం, ఎవరు కూడా వింటల్లా మేము చెప్పే మాట. మరి అధికారుల కాడికాడు కూడా ఇదే మాట చెప్పుకుంటాను నేను, ప్రతి అధికారి కూడా ఇదే మాట చెప్పుకుంటాను. ఇప్పుడు ఎంఆర్ఓ అంటే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కాడికి మేము వెళ్తున్నాం. గవర్నమెంటే మమ్మల్ని మోసం చేస్తుంది, గవర్నమెంటే మమ్మల్ని ఎండిపోటు పొడిచింది, గవర్నమెంటే మమ్మల్ని బూటు కలుతుంది అన్నారు, గవర్నమెంటే వాళ్ళు కుర్చీలకి వేసి తొక్కేశారు మమ్మల్ని. మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పి మేము మొరపెట్టుకుంటున్నామే. ప్రతి ఆఫీస్ కాడికి వెళ్తున్నాం, ప్రతి అధికారి కాడికి మేము వెళ్తున్నాము. ఏ అధికారి కూడా మా మాట వింటలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు.
పైపెచ్చి సూటు పోటు మాటలు మమ్మల్ని అంటున్నారు. ఏంటిది? ఇంకెక్కడికి వెళ్ళాలి మేము? ఎవరి కాడికి వెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడితే మాకు న్యాయం జరిగిద్ది? ఇప్పుడున్న అధికారులు కూడా ప్రతి అధికారులు నేను కలిశాను. ప్రతి అధికారులతో కలిసి నేను మాట్లాడాను. మరి ఇంతవరకు ఏ పరిష్కారం కారలా. నాకు ఎటువంటి న్యాయం జరగలా. ఎటువంటి న్యాయం నాకు జరగల. ఎటువంటి పరిష్కారం నాకు కాలా. ఇంకా తిరుగుతూనే ఉన్నా. మమ్మల్ని చూసి ఎలా కోలగా మాట్లాడతాం, ఎటకారంగా మాట్లాడతాం, ఎకసికాలుగా మాట్లాడతాం. ఏంటది? ఏమా మనుషుల్లా కనపట్లేదు మేము? మీ కళ్ళకి మేము ఆనట్లేదా ఇంటి మనుషుల్లాగా? డబ్బు ఉందని డబ్బులాగా మీరు చేయొద్దండి. డబ్బు ఇవ్వాలి ఉంటుంది, రేపు పోద్ది. మాట ఎడకపోయిద్ది, అలా ఉండిపోయిద్ది మాట. దెబ్బ కొట్టినా మాసిపోయిద్ది మాట, ఎక్కడికి పోదు. జీవితాంతా అట్టు ఉండిపోయిద్ది ఆ మాట. పలానా మనిషి మాట అన్నాడు పలానా ఆఫీసులో, పలానా రోడ్డు మీద, ఆ మనిషిని చూసినా గుర్తొచ్చింది ఆ మాట. ఆ మనిషి కనపడ్డప్పుడల్లా ఆ మాట గుర్తొచ్చింది. ఈ మనిషి ఇలాగ అన్నాడు నన్ను. దేనికి అన్నాడు, ఎందుకు అన్నాడు అని అనిపించింది. అది ఎవరు కూడా అలాగా మాట్లాడగాకండి. ఎవరన్నా ఆఫీసుల కాడికి వచ్చినా కూడా సులభంగా చూడగాకండి. ఆడవాళ్ళని సమస్యలతో ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు ఏంటి మీరు కనుక్కొని పనులు చేయాలి. ఏ ఆఫీస్ అయినా సరే, ఏ ఆఫీస్ అయినా సరే, ఏ అధికారి అయినా సరే, వాళ్ళ సమస్యతో మీ కాడికి వస్తే మీరు అడగాలి. అమ్మా మీ సమస్య ఏంటి, మీ బాధ ఏంటి, మేము ఉన్నాము, మేము చూస్తాము, మేము చేస్తామమ్మా అని చెప్పి భరోసా ఇవ్వాలి. మీరు మాకు ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు మీ కాడికి వస్తే మమ్మల్ని సులభంగా మాట్లాడతాం, ఎక్సెక్కలు మాట్లాడతాం, ఎటకారంగా మాట్లాడతాం. ఏంటది? అది పద్ధతి లేదా? ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి పద్ధతి లేదా? దేనికి అంటారు ఇట్లాగా? దేనికి అంత చిన్న చూపు చూస్తారు? డబ్బు సంపాదించారండి, డబ్బు బట్టి మాట్లాడతారేంటి? డబ్బు ఎల్లకాలం శాశ్వతంగా ఉండదు. డబ్బుని మనం సంపాదిస్తున్నాం, మనం డబ్బు సంపాదిట్లా. అది ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే. డబ్బు ఇలా వస్తుంది, అలా పోద్ది. ఎప్పుడైనా మనిషిని సులభంగా మాట్లాడగాకండి ఎవరు కూడా. రేపు ఆడమనిషి వచ్చిందంటే ఆడమనిషికి లీవ్ ఇవ్వాలి. అది ఎసిమడిదన్నా కానీ, అది బేద్దే కానీ, ఉన్నదే కానీ, లేనిదనే కానీ, అడుపుదేదని సరే, ఎవరైనా సరే దానికి మర్యాద ఇవ్వాలి. మీ ఆఫీసుల కాడికి వచ్చినప్పుడు ఏంటమ్మా నీ సమస్య ఏంటి, దేనికి వచ్చావు, ఏంటమ్మా చెప్పు, ఆగా మా కుర్రోళ్ళు ఉన్నారమ్మా, పంపిస్తాం, చేస్తాం పనులకి, నీకు ఏ పని చెప్పు మేము చేస్తాం అని మాట్లాడాలి మాతోటి. మీ కాడ దాకా మేము వస్తున్నామంటే దేనికి వస్తున్నాం? మీరు ఒక అధికారంలో ఉన్నారని వస్తాం. ఏదైనా ఆ అధికారం లేకపోతే మేము రాం కదా. ఏ మనిషి అని ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? ఒక అధికారంలో ఒక వాతాలో ఉన్నారన్న మనిషి, ఆ మనిషి కాడికి వెళ్తే మనకి పని జరిగిద్ది, పని అయిద్దని చెప్పి వెళ్తాం. మనం వెళ్తే అలా మాట్లాడతారా? వస్తే అలా మాట్లాడతారా? అది భూమి సమస్య. 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేశారు సీతానగర్లో. తాడేపల్లి, సీతానగరం, గోరా కాలనీ, మహానాడులో వచ్చినాయి భూములు. మాకు సీతానగర్లో వచ్చినాయి. మా ఇంట్లో ఇద్దరికి వచ్చినాయి. 1980లో వచ్చింది ఆ భూమి. 1980లో వస్తే 81లో అమ్మేశారని చెప్పి పద్దన కోసం అమ్మారు. ఆ నోట్లో మట్టి కొట్టాని ఎదవ నా కొడుకు. నేను తిడతావాడిని నేను. వాళ్ళకాడ డబ్బు ఎంగేసి వెళ్ళిపోయాడు ఎదవ. వాళ్ళ పేర్లు రాసి మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు రాశాడు. అట్లా చేస్తాడు? వాడి కుటుంబం ఉంది, వాడు పెళ్ళం బిడ్డలు ఉన్నారు. రేపు ఏమైపోతాడు వాడికి తెలియదు. ఎందుకు ఆ ఎదో సొమ్ము సంపాదించడం, ఆ ఎకరం సొమ్ము సంపాదించి ఏం బాగుపడతాడు? ఆ నోర్లు కొట్టి 1980లో వస్తే 81లో మేము అమ్మేసింది అంటాడు. ఎట్ట అమ్మేస్తుంది? గవర్నమెంట్ భూ అమ్మటాకు లేదు. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలకు అమ్మటాకు లేదు. సంవత్సరానికి ఎట్ట అమ్మిద్ది? పిల్లలు తెలిపేటట్టు పిల్లలు ఉన్నారు, ఎట్ట అమ్మిద్దామా? ఒకరికి 6 పిల్లలు ఉన్నారు, 3 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్ట అమ్మిద్దామా? పిల్లలు చిన్నోళ్ళు. 80లో వచ్చింది భూమి, 81లో అమ్మేసింది అంటాడు. అమ్మేసింది చెప్పి కాగితం రాసి ఇచ్చారు. ఆ కాగితం కూడా మా దగ్గర ఉంది. పిలిపియండి, అమ్మారు ఏడనాడు పిలిపియండి, ఆ కాగితం కూడా మేము చూపిస్తాం ఎందుకు చేశాడు పని.
కబ్జాదారులకు రాపిచ్చి కబ్జాదారు పేర్లు ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించి మా పేర్లు తొలగిస్తాడు, వాళ్ళు పాస్బుక్లు ఇచ్చాడు. ఈ రకంగా మమ్మల్ని ఏది ఇచ్చారు, ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు. ఎవరు సొమ్ముకు మేము ఆశపడలేదే, గవర్నమెంట్ ఇచ్చింది, మా తల్లిదండ్రులకు ఇచ్చింది, బతుకమని ఇచ్చింది. తల్లిదండ్రులు నోరు కొట్టి వాళ్ళు నూకేశారు. ఆ తండ్రి లేడు, అమ్మ నోరు కొట్టి తీసేస్తున్నారు వాళ్ళు. కొడుకుని చంపేశాడు, ఆమెను చంపేశారు. ఈ భూముల కోసం మా మీద మా బిడ్డల మీద దాడి చేస్తుండే ఆ కిల్లి వాకిలు లేకుండా చేశారు, రోడ్డు పాలు పట్టించారు మమ్మల్ని. ఈ రకంగా ఎదిచ్చారు అధికారులు కానీ కబ్జాదారులు కానీ. ఎంతో మొరపెట్టుకుంటున్నాం, ఎంతో బాధ పెట్టుకుంటున్నాం. మా బాధ ఎవరు ఆలకించేది లేదు. పైపించి మమ్మల్ని మాట్లాడటం, మమ్మల్ని చిన్నచూపు చూడటం. మేము మనుషుల్లో కనపడట్లేదా? మీరైనా మనుషులు, మేము మనుషులు కదా? ఎందుకు ఎంత చేస్తున్నా, ఎన్ని వీడియోలు చేస్తాను, ఎన్ని వీడియోలు పెడతాను నేను. అది భూమి సమస్య. మరి మా భూమి అక్కరంగా ఆక్రమించుకొని కబ్జాలు చేశారు. మరి ఎంఆర్ఓ వాళ్ళు కూడా వాళ్ళకి కొమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మమ్మల్ని అన్యాయం చేసి ఇస్తామని మోసం చేసి ఆ వీడియోలు కూడా మేము యూట్యూబ్లో పెట్టున్నాం. పొలం కాడ వీడియోలు కూడా తీసి మేము యూట్యూబ్లో కూడా పెట్టాం. వాళ్ళు సర్వే చేసేది, కొలతలు వేసేది, ఎక్కడెక్కడ భూమి ఉందంటే 10 సార్లు వచ్చారు వాళ్ళు. 10 సార్లు వచ్చి ఆఫీస్ తరఫున ఎంఆర్ ఆఫీస్ తరఫున ఓ 10 మంది దాకా వచ్చారు వాళ్ళు. మేము 10 మంది దాకా వెళ్ళాం, చూపించాం ఎక్కడెక్కడ భూమి అంటే. మేము 4 దిక్కులు చూపించాం. మేము మహానాడులో 2 సార్లు చూపించాం, చేతనాలో 1 సార్లు చూపించాం, చెట్లమిట్లో 1 సార్లు చూపించాం, 4 సార్లు చూపించాం. సర్వే చేశారు, కొలతలు వేశారు, వాళ్ళ రికార్డులో చూశారు, అడంగంలో చూశారు, మా పేర్లు చదివారు, ఇస్తామని మమ్మల్ని మోసం చేశారు. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్ఐ, మున్సిపాలిటీ కమిషనర్ మా భూమిని అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకొని వెళ్ళిపోయారు. మేము అన్యాయం అయిపోయాం. చూడండి మా వీడియోలు చూడండి. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇలాగా మమ్మల్ని అలాగ మాట్లాడుతున్నారు కాబట్టి నేను వీడియో చేసేస్తాను. ఈ వీడియో చూసి వాళ్ళు ప్లీజ్ నన్ను అడగాలి. వాళ్ళు అడగాలి, ఏంటమ్మా ఇప్పటికీ వాళ్ళ పేరు నేను చెప్పలేదు, పలానా మనిషి అని చెప్పాలా, పలానా సాట అని కూడా చెప్పాలా. నన్ను ఒక మనిషి ఒక మాట అన్నాడు కాబట్టి నిన్న జరిగింది, ఇది నిన్న జరిగిందన్నా, అందుకే నేను మాట్లాడుతున్నాను. నేను శుక్రవారం జరిగింది మాట, ఈ మాట కూడా నేను శుక్రవారం అన్నారు. 2025 2వ నెల నేను 23వ తారీఖు ఈ రకంగా మాట్లాడారు నన్ను. చూడండి, నేను 24, 23 అనుకుంటాను తారీఖు, నేను తారీఖు చూసుకోలేదు. మరి అది భూమి సమస్యను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటా, ప్రతి వీడియో నేను చేస్తూ ఉంటా. నేను చెడ్డగా ఏది చేయను, ఏది చూసినా మంచిగా చేస్తాను నేను వీడియోలు. నలుగురు వినేటట్టు వినండి, మీరు వినండి, నేను చెప్తాను, ఏం చెప్తాను వినండి, చూడండి, అర్థం చేసుకోండి. నా సమస్య అది, నా బాధలు అయ్యి. మేము 4 కుటుంబాలు ఉన్నాం ఇప్పటికి, 4 కుటుంబాలు బిడ్డలు ఉన్నారు మాకు. మరి మమ్మల్ని అందరూ అన్యాయం చేసి, అందరిని అన్యాయం చేసి ఇంత భూమిని వాళ్ళు ఆక్రమించారు. వాళ్ళు జగన్ సార్ పార్టీలో ఉన్నారు. ఆ పొలం దగ్గర కూడా, పొలం కూడా జగన్ సార్ ఇంటి దగ్గరలో ఉంది. మరి వాళ్ళు కోట్లు బలుగుతున్నాయి ఆ భూములు. ఆ రకంగా మమ్మల్ని చేశారు. 1 సెంటు మా కింద లేకుండా చేశారు. 5 ఎకరాల 28 సెంట్లు భూమి, 1 సెంటు కూడా మా కింద లేకుండా చేశారు. అధికారులకు మొత్తానికి తెలుసు, మాకు ఇంత భూమి ఉందని తెలుసు, ఇంత అన్యాయం జరిగిందని కూడా తెలుసు వాళ్ళకి. ఎంఆర్ ఆఫీసులో ప్రతి వాళ్ళకి తెలుసు, చిన్నవాళ్ళు కాంచి పెద్దవాళ్ళ దాకా. వాళ్ళు చిన్నవాళ్ళు కాంచి పెద్దవాళ్ళ దాకా లంచాలు తిన్నవాళ్ళే ఎంఆర్ ఆఫీసులో. ఆ భూమిని అమ్ముకొని వాళ్ళు పంచుకున్నారు. కబ్జాదారులు ఎంఆర్ ఆఫీసు వాళ్ళు బాగుపడ్డారు. మేము నిలువు నీళ్ళు లేకుండా అయిపోయాం. ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. అధికారులు బాధ పెట్టి, కబ్జాదారులు బాధ పెట్టి, ఆఫీసులో వాళ్ళు బాధ పెట్టి, ఎవరి కాడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మాకు న్యాయం జరిగేది? ఇంత అన్యాయం జరుగుతుంది మాకు అన్నా కూడా పట్టించుకోపోతుంటే ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరి కాడికి వెళ్ళాలి? ప్రతి పార్టీ ఆఫీసులో నేను తిరుగుతున్నా, ప్రతి పార్టీ కాడికి నేను పరిగెడుతున్నా. ఒక్కళ్ళు అర్థం చేసుకోరు మమ్మల్ని. వెళ్తే చిన్న చూపు చూస్తారు, ఏలాకాలంగా మాట్లాడతారు, ఎట్కారంగా మాట్లాడతారు. అసలు ఏమనుకుంటున్నారు మా గురించి? ఏమనుకుంటున్నారు? పొద్దు గూకులు కులాలు ఎత్తుతారు,
కులాలు ఎత్తి తిడతారు. అంటే కులం అంటే అంత చీప్గా ఉందా మీకు? ఆ కులం అంటే అంత చీప్గా ఉందా? ఆ కులం పెద్ద కులం, మీకు తెలియట్లా. అది చాలా పెద్ద కులమే, తక్కువ కులమే కాదు. అంత చీప్గా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతి దాంట్లో మా కులం అనేది ఉండాలి. ప్రతి దానికి మేము కావాలి, దేనికైనా మేము కావాలి. మేము లేనిది ఏ పని అవ్వదు అక్కడ. కులాలు ఎంచుతారు. మిమ్మల్ని పడేయన్నా మాదిగోళ్ళే, మీకు గుంటలు తీయన్నా మాదిగోళ్ళే, మీకు ఏ చెప్పులు కొట్టాలన్నా మాదిగోడే, మీకు ఏ పెళ్ళికి బ్యాండ్ మేళాలు మొగుతాలన్నా ఆ మాదిగోడే. మాదిగోళ్ళు లేకుండా పని అవుతుందా? మాదిగోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు లేనిది ఏ పని కాదు. ఆ 3 కులాలు ఉండాల్సిందే. ప్రతి పనికి ఆ 3 కులాలు రావాల్సిందే. మాదిగోడు చేయని పని ఏంటి? నీకు ప్రతి పని చేయాలి మాదిగోడు వచ్చి. నువ్వు సస్తే గుట్ట తీయాలి, నువ్వు సస్తే పాడి పట్టాలి. ఇన్ని పనులని మాదిగోడు చేస్తుంటే మాదిగోడిని ఎత్తిపోవటం ఎందుకు? మాదిగోడిని చిన్న చూపు చూడటం ఎందుకు? నీ చెప్పు తెగిపోతే నీ చెప్పు కొట్టాలి మాదిగోడు, నీ బూటు పాల్సి కొట్టాలి మాదిగోడు. నువ్వు చచ్చిపోతే పళ్ళకు ఆవించాలి మాదిగోడు వచ్చి. మాదిగోడు చేయని పని ఏంటి? ప్రతి పనికి నీకు మాదిగోడు కావాలి. మాదిగోళ్ళు ఎంచాలి, మళ్ళీ మాదిగోళ్ళు చిన్న చూపు చూడాలి. మాదిగోడు లేకుండా నీకు పని అయిద్దా? ఎంత కోటేశ్వర లక్షాధికారైనా వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే, మాదిగోడి దగ్గరికి. నువ్వు కోట్లు పరిగెత్తినా మాదిగోడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు సత్య వాడి దగ్గర పరిగెత్తాలి. వాడు తప్ప నీకు గుంట ఎవడు తీయడు. నేను తగలపెట్టాలన్నా, నేను గుంట తీయాలన్నా వాడు రావాల్సిందే మాదిగోడు. మాదిగోడు లేకుండా నీకు పని అవుతుందా? మాదిగోళ్ళని ఎందుకు ఎంచుతారు? దేనికి ఎంచుతారు? తక్కువ చూపు ఎందుకు చూస్తున్నారు? మాదిగోళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మాదిగోడిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మాదిగోని తక్కువ చూపు ఎందుకు చూస్తున్నారు? జనాభా కూడా ఎక్కువ మాదిగోళ్ళనే. నీకు జనాభా ఎక్కువ ఓట్లు వేయాలన్నా కూడా మాదిగోళ్ళే ఎక్కువ వస్తాయి నీకు ఓట్లు. మాదిగోళ్ళు ఎక్కువరా, నీకు తక్కువ లేక జనం. నీకు జనాభా లెక్క కూడా మాదిగోళ్ళే ఎక్కువ ఉన్నారు, తక్కువ లేరు. వాళ్ళు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు వాళ్ళు నిలువ లేకుండా మాట్లాడుతున్నారు మీరు? ఎన్ని ఎందుకు అడుగుతా అంటే, మీరు ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆర్టీ ఆఫీస్ కాడ మీరు చేసేది ఇలాగ ఉంటుంది. ఎందుకంటే గప్పున తుస్కారం ఒక మనిషిలో మాట అంటే అది అర్థం చేసుకోవాలి. ఒక మనిషిలో మాట అంటున్నావంటే దేనికంటా నువ్వు అనాల్సిన అవసరం ఏంటి? అసలు నువ్వు ఆడ మనిషి అనాల్సిన అవసరం ఏంటి? నువ్వు మంచిగా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. దానికి ఎందుకు నువ్వు అనాలి? ఎందుకంటే అంటే ఊరుకుంటారా ఏంటి? తిరిగి అంటే నువ్వేం చేసేవాడివి? తిరిగి అంటే నువ్వేం చేసేవాడివి? ఏం చేయగలవు నువ్వు? అది ఆలోచించుకున్నావు నువ్వు? నేను ఎందుకు అనలేకపోయాను నువ్వు ఆలోచించుకున్నావా? నువ్వు తుస్కారకు అనేసావు. నేను అర్థం చేసుకున్నా ఎందుకు అనాలి. అనే తెలుసుకుంటాడు. ఒకసారి 2 సార్లు చూడాలి ఏదైనా ఓ తప్పు అనేది. ఒక మనిషి మాట అంటే ఒకసారి 2 సార్లు చూడాలి కదా. రెండోసారి అన్నప్పుడు అప్పుడు చూపిస్తాం ఏంటో, అప్పుడు తెలిసిద్ది. అరే ఆ మనిషి జోలికి ఎందుకు వెళ్ళావు, ఆ మనిషిని ఎందుకు అన్నామని అప్పుడు అర్థం అయింది. ఎవరైనా తుస్కారంగా ఒక మనిషిని మాట్లాడగాకండి. ఒక ఆడ మనిషి వచ్చిందంటే, ఒక ఆఫీస్ కాడికి వచ్చిందంటే, మా ఎందుకు వచ్చావు ఏంటని మాట్లాడు. నీకు గౌరవం ఇస్తుంది, నీకు నమస్కారాలు పెడుతుంది, నీకు దండం పెడుతుంది. ఆ మనిషి నువ్వు తుస్కారం ఎట్ట మాడతాను? ఆమె పెట్టిన దండానికైనా నువ్వు విలువియాలి, ఆ నమస్కారకైనా నువ్వు విలువివ్వాలి. ఎందుకు నీకు నమస్కారం ఎందుకు పెడతారు? నీకు దండం ఎందుకు పెడుతున్నారు? నువ్వు ఒక హోదాలో ఉన్నావు, ఒక అధికారంలో ఉన్నావు అని చెప్పి నీకు దండం పెడుతున్నారు. అది ఆలోచించుకోకుండా నీ ఇష్టం వచ్చి మాట్లాడితే ఎట్లాగా?
ఇప్పటికీ నేను చెప్పలేదు. వీడియో చూడండి మీరు. వీడియో చూసి అప్పుడు అడగాలి నన్ను. మా ఎందుకు అన్నా మా గురించి నీ పేరు కూడా ఎట్లా నేను నీ పేరు ఎట్లా నువ్వు పలానా చాటు ఉంటున్నావు పలానా చోట చేస్తున్నావు అనుకో నీ పేరు కూడా ఎట్లా నేను నీ పేరు కూడా నేను చెప్పలా. ఇప్పటికన్నా తెలుసుకుంటామని వీడియో చూసి. వీడియో కేవలం నీకోసమే చేసి చెప్పు. నేను వీడియో చూసాను తెలుసుకోవాలి నువ్వు. ఇంకోసారి ఇంకొక మనిషిని ఆడదాన్ని సులభంగా మాట్లాడకుండా వెటకారంగా మాట్లాడకుండా యక్షకాలు మాట్లాడకుండా తెలుసుకో. నీకు గౌరవం ఇచ్చినప్పుడు ఎదటి మనిషికి కూడా గౌరవం ఇవ్వు. నీకు మర్యాద ఇచ్చినప్పుడు ఎదటి మనిషికి కూడా మర్యాద ఇవ్వు. అది పద్ధతి. ఏదైనా నేర్చుకో. ఇవాళ డబ్బు సంపాదించామని డబ్బు మాట కాదు. ఒకప్పుడు నువ్వు డబ్బు లేకుండా ఎలా ఉన్నా నాకు తెలుసు ఆ సంగతి. నువ్వు ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చావు నాకు తెలుసు ఆ సంగతి. నాకు తెలియకపోతే నువ్వు చెప్పాలి. పొద్దున్న లేతే నీ మొహం నేను చూస్తావు, నా మొహం నువ్వు చూస్తావు. నీ సంగతి నాకు తెలుదా, నా సంగతి నీకు తెలీదా? వాళ్ళు డబ్బు సంపాదించామని డబ్బు మాట్లాడతాం కాదు. వాళ్ళ డబ్బులు ఉన్నాయి కట్టలు జేబులు వేసుకొని తిరగటం కాదు. ఆ డబ్బు లేని రోజు ఎలా ఉన్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఏ స్థితిలోకి వచ్చావు కూడా తెలుసు నాకు. ఎప్పుడైనా ఒక ఆడదాన్ని సులభంగా మాట్లాడగాకు. వీడియో చూడు. నువ్వు వీడియో చూసి అర్థం చేసుకో. ఇంకోసారి ఆ మాట అనగాకు. ఎప్పుడు కూడా ఆ మాట అనగాకు. ఎక్కడ కనపడ్డా ఆ మాట అనగాకు. ఎక్కడైనా కనపడినా మంచిగా అయ్యే ఆడతాన్నా సరే మంచిగా మాట్లాడు. మంచి పేరు తెచ్చుకో. పార్టీలోకి వెళ్ళావని ఎలా పడితే అలా మాట్లాడగాకు. మేము పార్టీలో తిరిగిదాన్నే. మా అమ్మ కానించి మేము కానించి మా బిడ్డలు కానించి అంత పార్టీ. మేము కూడా మాకు తెలియజేసి పార్టీ అంటే అభిమానం. మేము 4 తరాల నుంచి కూడా మేము తెలియజేసి పార్టీ. మమ్మల్ని తెలియజేసి పార్టీ అన్న కూడా మమ్మల్ని కొట్టారు. పరాంచం. మేము పార్టీ కోసమే పరాంచం. ఆ పార్టీ కోసం కూడా నేను తిరిగాను. ఆ పార్టీ కోసం కూడా ప్రార్థన చేశా. తెల్లారికి అట్లా లేకుంజాములు లేచి పార్టీకి గెలవాలని. గెలిపించాడు దేవుడు. ఏ దేవుడు అయినా సరే గెలిపించాడు. పార్టీ గెలిచింది. ఇప్పటికైనా చిన్న చూపు చూడగాకండి. ఎవరిని కూడా ఎకటారంగా మాట్లాడగాకండి. అది అడుక్కు తినేదైనా సరే, లేనిదైనా సరే, బేద్దైనా సరే, ఎవరైనా సరే మీ దాకా వచ్చారంటే పలకరించండి మంచిగా. మీ డబ్బులు ఏమని అడగట్లా, మీ ఆస్తి ఏమని అడగట్లా, మీ హోదా ఏమని అడగట్లా, మీ జీతాలు ఏమని అడగట్లా. మంచిగా మాట్లాడండి. నీకు చేతనైతే ఏదో పని చెయ్యి. చేత కాలేదా కామునుండు. మాట్లాడకాకు. దృష్టిగా మాట్లాడకాకు. దృష్టిగా అనద్దు. నీకు గౌరవం ఇచ్చినప్పుడు ఎత్తటి మనిషికి గౌరవం ఇవ్వు. అది నేర్చుకో పద్ధతి. చదువు ఉంది నీకు, నాకు చదువు లేదు. నేను అర్థం చేసుకొని నేను ఏం అనలేకపోయాను. నువ్వు అనేసావు నన్ను. నేను చిన్న చెత్తకోడు కాదు. నీకు దగ్గర 50 ఉంది వయసు. నేను చిన్నపిల్లవాడు కాదే తెలియకుండా ఉంటాకి. నీకు 50 సంవత్సరాలు ఉన్నాయి. దేనికంటావు ఆ మాట? ఎట్లా అంటావు? డబ్బులను బట్టి అంటున్నావా? ఆ డబ్బు లేకపోతే ఎలా ఉంటావు? అర్థం చేసుకొని మాట్లాడే. ఎవరితోటైనా ఒక ఆడమనిషితో మాట్లాడుతానంటే ఎలా మాట్లాడుతున్నావు అర్థం చేసుకో. నేను ఎప్పుడు కూడా దురుసుగా ఎవరు నేను అనలేదు. ఎవరితో కూడా అట్ట అనలేదు. ఎవరు చూసినా నేను అయ్యా బాబు అంటాను. నేను గౌరవిస్తా. నేను తుస్కారంగా ఎప్పుడు కూడా నేను అసలు పేర్లు పెట్టుకొని పిల్లలు. నేను ఏంటయ్యా ఆ బాబు ఇలా మాట్లాడతాను నేను బయట. పెద్దోళ్ళు అయితే సార్ నమస్కార్, సార్ నమస్కార్ అంటాను. అదే పెద్దోళ్ళు అయితే. అదే నా వయసు వాళ్ళు నాకు తక్కువ ఉన్నారనుకో బాబు అయ్యా అని మాట్లాడతాను నేను. ఎందుకంటే మా అమ్మ నేర్పిన సంస్కారం అది మాకు. మా అమ్మ అలా నేర్పింది మాకు. నేను బయటికి వెళ్ళినా కూడా అలాగా ఎవరైనా సరే తుస్కారంగా నేను మాట్లాడను. ఒక్కొక్కళ్ళు ఎట్టబడితే అట్ట కేకేస్తారు. ఎట్ట కూడా కేకేయను. ఆడపిల్లనైనా మగపిల్లనైనా గౌరవించే మాట్లాడతాను నేను. వాళ్ళు ఇష్టమంటే సరే మంచిగా మాట్లాడతాను. వీడియోలు చూడండి, వినండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.
నేనే కాదు, ఎవరినైనా సరే గబుక్కన మాట జారగాకండి. మాట జారితే తిరిగి తీసుకోలేము. దెబ్బ కొట్టినా మాసిపోయిద్ది. ఇవాళ కొడితే రేపు మాసిపోయిద్ది దెబ్బ. మాట ఎక్కడికి పోయిద్ది, అలా ఉండిపోయిద్ది మాట. ఆ మనిషి కనపడ్డప్పుడల్లా గుర్తొస్తాడు ఆ మాట. ఈ మనిషి మాట అన్నాడు మనల్ని, ఎందుకన్నాడా, దేనికన్నాడా అని ఆలోచిస్తాం. అర్థం చేసుకోండి. గబుక్కున ఒక మాట అనగాకండి. ఎవరినైనా సరే గబుక్కున మాట జారొద్దండి. జారొద్దు, తిరిగి తీసుకోలేరు వెనక్కి దాన్ని. జారొద్దండి. ఏ ఫ్రెండ్షిప్ ద్వారా అయినా సరే, మరి ఎవరి ద్వారా అయినా సరే, అది ఆ మాట గబుక్కన ఒక మనిషి తుస్కారంగా మాట్లాడద్దండి. మీకు డబ్బు ఉంటే తినండి, 4 సార్లు తినండి, 10 సార్లు తినండి, ఎంజాయ్ చేయండి మీరు డబ్బు ఉంటే. అంతేగాని ఇతట మనిషిని మీరు బాధ పెట్టగాకండి. సులభంగా చూడొద్దండి, ఎట్టకారంగా మాట్లాడగాకండి. ఇవాళ డబ్బును బట్టి మీరు మాట్లాడుతున్నారు. డబ్బు లేకపోతే మీరు ఎలా ఉంటారు? దేవుడు ఆ డబ్బు పెట్టి, పిచ్చ డబ్బు పెట్టి జనాల్ని బాధ పెడుతున్నాడు. ఎందుకంటే అది కూడా లేకపోతే మాట అనరు. ఆ డబ్బు పెట్టాడు దేవుడు. అది లేకపోతే ఇంక జనం మాట అనరు. ఎవరి కింద ఎవరు పనులు చేయలేరు. అది అది అర్థం చేసుకోండి. మనం డబ్బు సంపాదిస్తావు, రోజుకి 2000 3000 సంపాదిస్తావు. అవసరం అయితే 50,000 సంపాదిస్తావు రోజుకి. రేపు ఆ డబ్బు దేనికి పనికిరాదు నీకు. ఒక్కోసారి అవసరానికి పనికిరాదు ఆ డబ్బు కూడా. నువ్వు కట్టలు ఉన్న డబ్బు నీకు పనికిరాదు. అది ఒక మనిషి కావాలి, ఒక మాట కావాలి. మనకు ఒక మనిషి ఏదైనా సహాయం చేయాలన్నా ఒక మనిషి కావాలి. మనకి ఏదైనా పని చేయాలన్నా ఒక మనిషి కావాలి. ఒక మాటకి రావాలన్నా ఒక మనిషి కావాలి. ఈ డబ్బు రాదు. నువ్వు డబ్బు ఉందని ఎలా పడితే అలా మాట్లాడగాకు మనిషిని. ఎలా పడితే అలా హెగాకు. ఇలా డబ్బు ఉంది నీకు, సంపాదించుకున్నావు, తిను. నన్నిండా బంగారు వేసుకొని తిరుగు, చేతి నిండా బంగారు పెట్టుకొని తిరుగు. రోజుకి 2000 3000 ఖర్చు పెట్టుకొని తిను, ఎంజాయ్ చేయి. ఏ వాటర్లో పో, ఎక్కడికన్నా పో, ఎంజాయ్ చేయి, తిను. నీ కడుపుకి ఎంత పడతాను తిను. మనుషుల్ని సులభంగా మాట్లాడగాకు. ఎందుకు మాట్లాడతావు? ఒక ఫ్రెండ్షిప్ అయినా, ఒక స్నేహితురాలైనా, స్నేహితుడైనా అలా మాట్లాడగాకండి. ఇవాళ నీకు డబ్బు ఉంది, నీ చేతిలో డబ్బు లేదు. నీకు డబ్బు ఉంది, చేతిలో డబ్బు లేదని అవును బాధ పెట్టకాకు. నీకు డబ్బు ఉంటే నీ డబ్బులాగా ఉండు. నువ్వు డబ్బు ఉన్నదని స్నేహాన్ని కూడా బాధ పెట్టగాకండి. స్నేహంతో కూడా ఆడుకోగాకండి. వాళ్ళ హృదయాలతో మీరు ఆడుకోవద్దండి. వాళ్ళ హృదయం గాయం చేయగాకండి. వాళ్ళని హింసించగాకండి. వాళ్ళని టార్చర్ పెట్టగాకండి. ఒక ఫ్రెండ్షిప్ గురించి కూడా చెబుతున్నాను నేను. అర్థం చేసుకోండి. ఒక ఫ్రెండ్షిప్ చేసామంటే ఎందుకు చేసామంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎవరు అంత ఫ్రెండ్షిప్ మీద చూపిస్తారు ప్రేమ. ఒక తల్లిదండ్రుల కాడ కూడా చూపిస్తారు ప్రేమని. అంత ప్రేమ మేమేమి చూపిస్తేప్పుడు ఎలా ఉండాలో, చేతులైనా ఎట్లా ఉండాలి? ఒక ప్యానంలాగా ఉండాలి. ఇద్దరితో ఒకటే ప్యానం అయి ఉండాలి. అలా ఉండాలి చేతి అంటే. డబ్బు లేదని, డబ్బు నీ కాడుందని ఇంకో మనిషిని ఎట్టకారంగా మాట్లాడి, లేకి మాటలని, రోత మాటలని మనిషిని గాయం చేసి మాట్లాడగాకండి. ఆ గుండె గాయాన్ని చేయగాకండి. ఆ మనిషిని బాధ పెట్టకండి. ఆ మనిషి ఎంత కుంగిపోద్దో మీకు ఆలోచన ఉందా? మీరు అనేసి ఊరుకుంటారు. ఆ మనిషి ఎంత బాధపడిద్దో మీకు అర్థం అవుతుందా? అసలు ఆ మనిషిని ఎంత టార్చర్ పెడుతున్నారో మీకు అర్థం అవుతుందా? అర్థం చేసుకోండి. ఎవరైనా అర్థం చేసుకోండి. మీకు చదువు ఉంది, జ్ఞానం ఎందుకు లేదు? చదువు ఉన్నప్పుడు జ్ఞానం ఎందుకు లేదు? నాకు చదువు లేదు, నేను అన్నీ తెలిసే మాట్లాడతాను. తెలియకుండా ఎవరిని ఒక మాటని అన్ను, ఎవరితో జోలికి వెళ్ళను నేను. దయచేసి వినండి, మా వీడియోలు చూడండి, వినండి, తెలుసుకోండి. నేను ఏమి చెప్తున్నాను కూడా అర్థం చేసుకోండి. ఇది కొన్ని మా జీవితాల గురించి మాట్లాడుతున్నాను నేను. మా జీవితాలు ఎలా జరిగినాయో, మా అమ్మ జీవితంలో కానీ, మా జీవితంలో కానీ, మా బిడ్డల జీవితాలు ఎలా జరిగినాయో, మా కుటుంబం ఎలాగ ఎందుకయిందో అని దాని గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరైనా వీడియోలు చూసేవాళ్ళు కూడా తెలుసుకోండి. ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు.
అంటే ఇక్కడ స్నేహం గురించి కొన్ని స్నేహంలో కూడా నేను కూడా మోసపోయా, దెబ్బతిన్నా నేను. వదిలేశాను, స్నేహాన్ని వదిలేశాను నేను. చీ అనిపించింది, రోత అనిపించింది. ఆ స్నేహం అనేది నాకు రోత అనిపించింది. అంటే అలా చేశారు నన్ను. అందుకని ఆ స్నేహాన్ని వదిలేశాను నేను. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను, ఇప్పుడు దిగులు లేకుండా ఉంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా తింటున్నాను, శుభ్రంగా ఉంటున్నాను. ఇంట్లో కంటి నిండా నిద్రపోతున్నా, కడుపు నిండా తింటున్నా. ఎందుకంటే ఎసుమంటి ఆలోచనలు నాకు ఉండవు. ఇంకా ఎసుమంటి వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారు, వీళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారని నా ఆలోచన నాకు లేదు. నన్ను ఆ అమ్మ ఎట్లా అంటుందని, నన్ను ఈ అమ్మ ఎట్లా అంటుందని ఆ ఆలోచన నాకు లేదు. ఎందుకంటే స్నేహం చేసేవాళ్ళు అర్థం చేసుకోండి. మనిషి స్నేహం చేస్తారంటే అర్థం చేసుకోండి. చిన్న చూపు చూడొద్దాన్ని, చిన్న చూపు చూడొద్దండి. ఎందుకంటే రేపు రోజు మీ బిడ్డలు కూడా ఇలా మీరు బాధ పెడితే రేపు మీ బిడ్డలను కూడా బాధ పెడతాను ఇంకొకరు. అలా ఎవరిని బాధ పెట్టకండి, ఎవరి హృదయాలను కూడా గాయం చేయగాకండి, ఎవరి హృదయంతో మీరు ఆడుకోగాకండి, ఎవరి జీవితాలతో మీరు ఆడుకోగాకండి. మీకు చేతనైతే నీ కాడ ఉందనుకో, నీ స్నేహంతో ₹1 పెడితే పెట్టు, లేకపోతే మానేసి, అంతే. ₹1 ఇచ్చి ఎత్తుపడటం, ₹1 ఇచ్చి గలీజ్గా మాట్లాడటం, గలీజు మాటలు, రోత మాటలు ఎట్లా వస్తాయి ఆ మాటలు? అసలు గలీజు మాటలు ఎట్లా వస్తున్నాయి? అసలు నోరేనది? అది నేలకేనా? పద్ధతి నేర్పలేదు మీ తల్లిదండ్రులు. విన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు నేను స్నేహం చేశాను కాబట్టి, విన్నాను కాబట్టి నేను అనగలుగుతున్నప్పుడు.